సాకేత్, మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. అవును, ఇప్పటిదాకా నేను తప్పుగానే అర్థం చేసుకున్నాను. జరిగిందేంటో తెలుసుకోకుండా తొందరపడి మాట జారొద్దు. జారటం సరిచేయడం చాలు. లిమిట్స్ దాటి బిహేవ్ చేస్తే చాచి చంప మీద కొట్టగా ఇంకా సమర్థిస్తావా? వాడికి ఎంత ధైర్యం, ఎవరి సపోర్టు నా మీద చేయెత్తడానికి? సమాధానం చెప్పాను కదా. నన్ను సమాధానపరచడానికా? సాకేత్ ప్లీజ్, మీరు దేన్ని అపార్థం చేసుకున్నారో దానికి ముందు వెనక జరిగిందేంటో ముందు తెలుసుకున్నాక మాట్లాడండి. అవును బాబు, దయచేసి లోపలికి రండి. నేను రాను. ఇది వీధికి ఎక్కాల్సిన విషయం కాదు బాబు. ఆ భయం వాడికి చనువు ఇవ్వక ముందుండాలి. దయచేసి ముందు మీరు లోపలికి రండి అల్లుడు గారు. ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులు నలుగురు మీరనే తప్పు విని తర్వాత మీరు నిజం తెలుసుకొని నేనే పొరపాటు పడ్డానని తెలుసుకునేసరికి తప్పుడు వారితో ఊరంతా చుట్టేసి వస్తుంది. దయచేసి లోపలికి రండి బాబు. రండి బాబా, ప్లీజ్ సాకేత్, దయచేసి రండి. రండి అల్లుడు గారు. సాకేత్ ప్లీజ్ రండి బాబా. లోపలికి రా. పదండి. కూర్చోండి అల్లుడు గారు, ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి బాబు. కూర్చోండి. అది బాబు జరిగింది. ఆ క్షణమే మీరు వచ్చారు. ఏదో పురాణ గాథ చెప్పినట్టు జరిగింది అది అంటున్నారు. చెప్పిందంతా అబద్ధం అంటారా? అనేగా అర్థం. సాకేత్, నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? నీ ప్రవర్తన నా నమ్మకాన్ని వెక్కిరించింది తెలుసా? మీరు నన్ను వెక్కిరిస్తున్నారు. ఆ అవకాశం నువ్విచ్చిందే. అపార్థమని ఇప్పటికే చాలా సార్లు చెప్పాను. కన్విన్స్ చేసే ప్రయత్నం చేయొద్దు. అది కాదు సాకేత్. సీత, అల్లుడు గారితో వాదించకమ్మా. తలోంచితే తప్పు చేసినట్టు అవుతుందమ్మా. వాదిస్తే తప్పు ఒప్పవుతుందా? పదే పదే అలా అనకండి బాబు. అందరూ ఇక్కడే ఉన్నాం. సరదాగా సంతోషంగా గడిచిపోతోంది. మీతో ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. కన్న తండ్రి అయ్యుండి ఈ విషయం ఇలాగైనా వెనకేసుకొచ్చేది? నాకన్నా ముందే నేను చేసిన పని మీరు చేస్తుంటే సంతోషించేవాణ్ణి. కాస్తైనా మీ మాట విందాం అనుకునేవాణ్ణి. తప్పు చేస్తే కదా దండించడానికి. ఈ మాటతోనే అర్థమవుతోంది మీరు ఎలాంటి వాళ్ళు. అల్లుడు గారు, సాకేత్, సాకేత్ ఆగండి. సాకేత్ ప్లీజ్, నేను చెప్పేది వినండి. సాకేత్ ప్లీజ్ ఆగండి. సాకేత్, అయిపోయిందండి. అంతా సర్వనాశనం అయిపోయింది. క్షణక్షణం గడ్డాల నుంచి బయటపడుతూ ఇవాళ రేపు దాన్ని ఎత్తిన అక్షంతలు పడతాయి అనుకుంటే ఇవాళ అల్లుడు గారు దాని మీద అంత పెద్ద నింద
వదిలేసి కోపంగా వెళ్ళిపోయారు. ఇక పెళ్ళేం జరుగుతుందండి? నిందని నువ్వే అంటున్నావుగా. నిజం తప్పకుండా అల్లుడు గారు తెలుసుకుంటారు. ఆ దేవుడు మనకు అన్యాయం చేయడు. నువ్వు ధైర్యంగా ఉండు సావిత్రి. అవునక్క, బావగారు చెప్పినట్టే జరుగుతోంది. అతను ఆవేశంలో ఉన్నాడు కాబట్టి మన మాట వినలేదు. కాస్త ఆగి ఆలోచిస్తే తను అర్థం చేసుకోగలడు. మన పిల్లలకి వంక పెట్టే అవకాశమే లేదు. మేలిం బంగారం అక్క వాళ్ళు. సీత గారు, ఏయ్, ఇంకా ఇక్కడ నిలబడ్డావేంటి? పో ఇక్కడి నుంచి. ఛీ, సిగ్గు లేకుండా ఇంకా సీత గారు అని పిలుస్తున్నావు. మీ సెల్ ఫోన్ అండి. ఛీ, సీత గారు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? మళ్ళీ ట్రై చేద్దాం. కనీసం మెసేజ్ అయినా పెడదాం. సీత గారు, ఒక్కసారి బయటికి రండి. నేను చెప్పేది వినండి ప్లీజ్. నీకసలు బుద్ధుందా? మనిషివేనా? చీము నెత్తురు రోషం పౌరుషాలు ఏవీ లేవా? ఉండదులే. ఎందుకుంటుంది? ఏదో సరదాగా అల్లరి చేస్తావనుకున్నాను కానీ ఇలా ఆడపిల్లల జీవితాల్ని అల్లరి చేసేవాడివని అనుకోలేదు. నేను చేసిన దాంట్లో తప్పే ఉందండి. మళ్ళీ మాట్లాడేవంటే పళ్ళు రాలగొడతాను. సాకిత్ ఎవరో నీకు తెలీదా? ఎలా చేయెత్తావు? మీ మీద చేయి చేసుకుంటే తట్టుకోలేకపోయాను. నన్ను కట్టుకోబోయేవాడు కొడతాడు, తిడతాడు. నీకెందుకు? నువ్వు తట్టుకోలేకపోవడం ఏంటి? మీ అభిమానులకి మీరేమిస్తారు? ఈ దూరం భారంగా ఉందండి. అంటే నువ్వు నీ మాట మీదే ఉన్నావన్నమాట. కానీ నేను చెప్పిందేది నీ బుర్రకెక్కించుకోలేదన్నమాట. మారలేదు, మారే ప్రయత్నం కూడా చేయలేదు. అభిమానం అన్నావు, నిజం అనుకున్నాను. గౌరవం అన్నావు, నమ్మాను. మంచితనం ఉందని కాస్త చనువుగా ఉన్నాను. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని కామన్ సెన్స్ లేకుండా ఎంగేజ్మెంట్ అయిన నాకు ఐ లవ్ యూ చెప్పాం. మనకు వర్కౌట్ అయ్యేలాగా ఉందే. సేపుదాం. తప్పు అని హెచ్చరించాను. చాలాసార్లు అదే ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తే ఎన్ని పద్ధతుల్లో చెప్పాలో అన్ని పద్ధతుల్లోనూ చెప్పాను. నిన్నగాక మొన్న నా ఫోటో నీ పర్సులో ఉండడం చూసి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయింది. నువ్వు మారకపోతే నా జీవితానికే ప్రమాదం అని చెప్పాను.
పర్స్ అక్క ఎవరో పోగొట్టుకున్నారు. బాబాయ్దేమో అక్క. రఘురామ్ది. రఘురామ్ గారిదా? ఇలా ఇవ్వు, నేను ఇస్తాను. ఏయ్ వద్దు, నేను ఇస్తానులే, నువ్వు వెళ్ళి ఓడు, వెళ్ళు. అయినా నువ్వు నీ అభిప్రాయాన్ని మార్చుకోకపోతే నీకు మంచితనం లేదు. నువ్వు మూర్ఖుడివని అర్థమైంది. సీత గారు, నన్ను ఎన్నైనా తిట్టండి, కొట్టండి, కానీ నేను చెప్పదలుచుకుంది ఒక్కటే. నాకు అన్ని విషయాలు తెలుసు, అందరి మనస్తత్వాలు తెలుసు. అగ్ని పరీక్షకి నిలిచినా ఆ సీత కష్టాలు తప్పలేదు. మీరు ఆ ఇంటికి వెళితే అదే పరిస్థితి వస్తుంది. మీకు ఆ ప్లేస్ కరెక్ట్ కాదు. వాళ్ళు మనుషులకి మనసులకి గౌరవం ఇవ్వరు. ఇప్పుడు బయటపడ్డావు రఘురామ్. నీ అసలు ఉద్దేశం నాకిప్పుడు అర్థమైంది. అభిమానం, గౌరవం అంతా అబద్ధం. నీకు నా మీద దుర్మార్గమైన కోరిక ఉంది. ప్రతిసారి ఏదో ఇబ్బంది కలిగించి నా పెళ్లిని ఇబ్బందుల్లో పడేసి అయ్యో అని సానుభూతి చూపించినట్టు నటించి నా చెయ్యి పట్టుకోవాలనే నీచమైన ఆలోచన నీలో ఉందని ఇప్పుడు నువ్వు సాకేత్ మీద చెయ్యెత్తినప్పుడే అర్థమైంది. ఎంత దుర్మార్గాన్ని నీ కడుపులో పెట్టుకున్నావు. నన్ను చెడి చేసి నువ్వు త్యాగం చేసినట్టు కలరింగ్ ఇచ్చి నన్ను దగ్గర చేసుకుందామనే ఆలోచనే కదా నీ కడుపులో పెట్టుకున్నావు. అందుకే చా అన్నా, చీ అన్నా, చివరికి తూ అన్నా ఇలా నీడలా వెంట పడి తిరుగుతున్నావు. నీ దుర్మార్గం బయటపడిన తర్వాత నీ మొహం చూడాలన్నా నాకు అసహ్యం వేస్తుంది. ఇంకా నువ్వు ఇక్కడే నిలబడితే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక ఏం చేస్తానో తెలియని పరిస్థితుల్లోకి నన్ను తీసుకురావద్దు. సీత గారు, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. Shut up and get up. సీత గారు, నా మాట వినండి. సీత గారు, సీత గారు ప్లీజ్ నా మాట ఒక్కసారి వినండి. సీత గారు, సీత గారు, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. Shut up and get up. సీత గారు, నా మాట వినండి. సీత గారు, సీత గారు ప్లీజ్ నా మాట ఒక్కసారి వినండి. సీత గారు, ఊరుకో. బావ సంగతి, ఆ అమ్మమ్మ గారి సంగతి మనకు తెలిసిందేగా. తొందరపడి ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం వాళ్ళకి అలవాటే. ఆట ఆడుకుందాం. బావా అలా అర్థం చేసుకోవడం అతని తప్పే. తనే నిదానంగా ఆలోచిస్తాడు, నేను అర్థం చేసుకుంటాడక్క. పదక్క, పద.
మంగమ్మ గారు నన్నే తిట్టిపోతావా? సాకేతు నన్ను కొడతాడా? మీ అందరి సంగతే దీంతో చెప్తా. పదక్క. బాబాయ్ 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 ఆటో బాబాయ్ 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 అమ్మా అలా చూడకండి అమ్మా. కాలం కలిసి రానప్పుడు తాడు పామై కాటేస్తుంది అంటారు. నా టైం బ్యాడ్. మీ మనవడి చేతిలో తన్నులు తిన్నా, మీ చేత తిట్టులు తినాల్సి వస్తుంది. జరిగిన దానికి క్షమించండి అమ్మా. ఈ సంజాయిషి ఇచ్చుకోవడానికే వచ్చావా? కాదమ్మా, సంజాయిషి ఇచ్చేలా అప్పుడున్న పరిస్థితికి నా తప్పు కాదని తమరి ముందు నిజం ఒకటి ఇప్పి చెప్పడానికి వచ్చానమ్మా. మళ్ళీ ఎవరి మీద నింద మోపడానికి వచ్చావు? నింద కాదమ్మా, నిజం. ఈ సంజాయిషి ఇచ్చుకోవడానికే వచ్చావా? కాదమ్మా, సంజాయిషి ఇచ్చేలా అప్పుడున్న పరిస్థితికి నా తప్పు కాదని తమరి ముందు నిజం ఒకటి ఇప్పి చెప్పడానికి వచ్చానమ్మా. మళ్ళీ ఎవరి మీద నింద మోపడానికి వచ్చావు? నింద కాదమ్మా, నిజం. మీ ముందు సాక్ష్యంతో సహా నిరూపిద్దామని. సాక్ష్యం అంటున్నావంటే మళ్ళీ ఎవరి తప్పునో ఎత్తి చూపడానికే వచ్చావు. అసలేం జరిగిందో చెప్పు. చెప్తానమ్మా, కానీ అందరూ ఉంటే బాగుంటుంది. నా నిజాయితీని నిరూపించుకుని దించుకున్న తల ఎత్తుకోగలుగుతా, దర్జాగా తిరగలుగుతా. ఏంటి మళ్ళీ వచ్చి దానికి ఏదో పురెక్కిస్తున్నావు? తప్పుగా అనుకోమాకండి బాబు, పురికెక్కించడం కాదు. బుద్ధి తక్కువోళ్ళు మీ ఇంట్లో పెద్ద పెట్టేసి కూర్చుని మీ పెద్దతనానికి చిన్నతనం అంటగట్టకుండా మీ పరువు ప్రతిష్టలకు ఇలువ తగ్గకుండా ఉంటాకి ఒక విషయం చెబుదామని వచ్చా. ఉపోద్ఘాతం ఆపి అసలు విషయం చెప్పు. అందరిని పిలిపించండి అమ్మా. ఉన్నారుగా అందరూ. మీ ఇంటి వాళ్ళు మాత్రమే కాదమ్మా, మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా పిలిపించండి. నేను నోటితో చెప్పవలసింది ఏమీ లేదమ్మా. సినిమా చూసినట్టు మీరంతా ఇందులో చూడొచ్చు.
పిన్ని గారు నువ్వు తలదూర్చుకో. గుడ్లు అప్పగించి చూడటం కాదు, అడిగిన దానికి సమాధానం చెప్పు సీత.